దివంగత మహానేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి 66వ జయంతి వేడుకలు విశాఖలో ఘనంగా జరిగాయి. పార్క్ హోటల్ వద్ద నిర్వహించిన వేడుకలకు పార్టీ కీలక నేతలు వైఎస్ వివేకానంద రెడ్డి, విజయసాయి రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. వైఎస్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కేక్ కట్ చేసి ఒకరికొకరు తినిపించుకున్నారు. ఈ కార్యక్రమానికి పార్టీ కార్యకర్తలతో పాటు వైఎస్ఆర్ అభిమానులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడిన నేతలు వైఎస్ఆర్ సేవలను గుర్తు చేసుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుత పరిస్థితులను చూస్తుంటే వైఎస్ఆర్ లేని లోటు గుర్తుకొస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. సీఎంగా ఆయన చేసిన సేవలే వైఎస్ఆర్ను ప్రతి పేదోడి గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయేలా చేశాయని పార్టీ అధికార ప్రతినిధి విజయసాయి రెడ్డి అన్నారు. ప్రతి కుటుంబానికి ఉన్న కష్ట సుఖాలను అర్థం చేసుకున్న మహనీయుడు కాబట్టి ఆయన ప్రతి ఒక్కరికి కూడా మేలు జరిగేదానికి ప్రభుత్వ విధానాలు పథకాలను దృష్టిలో పెట్టుకొని చేయగలిగినాడు. అటువంటి ఇంక్లూజివ్ గ్రోత్ ఉండాలా, ప్రభుత్వ పథకాల ద్వారా అయ్యే ఎంత ఖర్చైనా సరే ప్రతి ప్రయోజనం కూడా సామాన్య ప్రజానికానికి అందరికి కూడా అందాలన్న ఒక మహత్తరమైన ఆశయంతోనే ఆయన ప్రభుత్వాన్ని నడిపినాడు. మరి ఆయన లేని లోటు ఇప్పుడు జరిగే పరిస్థితులను చూస్తే మరింతగా అనిపిస్తుంది. సున్న మహారాజు స్వర్గీయ రాజశేఖర్ రెడ్డి గారి చిత్రపటం ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో ప్రతి పేదవాడి ఇంట్లో ఆయన పటం ఉంటుంది. ఇంట్లో మాత్రమే కాదు, వారి అందరి హృదయాల్లో కూడా ఆయన చిరస్థాయిగా స్థానాన్ని ఏర్పరచుకున్నారంటే ఆయన ప్రవేశపెట్టినటువంటి పథకాలు, చేసినటువంటి ప్రజాసేవ, దానివల్ల ఆయన ఈరోజు ఒక చిరస్మరణీయుడైపోయినాడన్నటువంటిది మన అందరికీ కూడా తెలుసు.